వివాహేతర బంధాలు ప్రాణాలు తీస్తున్నాయి. తమ కామ వాంఛకు అడ్డొస్తున్నారన్న కోపంతో పక్కగా ప్లాన్ చేసి మరీ పిల్లలను చంపడం ఇటీవలి కాలంలో చూస్తూ వస్తున్నాం. అయితే మెదక్ జిల్లాలో మాత్రం ఓ తల్లి ప్రియుడితో కలిసి తన కొడుకును హత్య చేసి హల్దీవాగ్లో పడేసింది. మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. వివాహితర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కన్న కొడుకును చంపింది తల్లి. కొడుకేమీ చిన్నపిల్లాడు కాదు, 25 ఏళ్ల యువకుడు. 2024 నవంబర్ 28న తూప్రాన్ సమీపంలోని హల్దీవాగులో గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసిన పోలీసులు మృతుడు ఎవరనేది తెలుసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎవరూ కూడా కంప్లైంట్ చేయలేదు. అతడి ఫోటోల్ని కూడా వైరల్ చేశారు, పోస్టర్లు అతికించారు. దాదాపు 8 నెలల తర్వాత ఓ వ్యక్తి పోస్టర్ను గమనించి పోలీసులను సంప్రదించాడు. ఆ వ్యక్తి చెప్పిన వివరాల ప్రకారం చనిపోయిన యువకుడు అహ్మద్ పాషా, వయసు 25 ఏళ్లు. అతడి తల్లి రెహానాను పోలీసులు ప్రశ్నించగా నిజం బయటపడింది. తన వివాహితర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడు భిక్షపతితో కలిసి కొడుకు అహ్మద్ పాషాను చంపినట్లు ఒప్పుకుంది. దీంతో రెహానా, భిక్షపతులను అరెస్టు చేశారు తూప్రాన్ పోలీసులు. ఏంటంటే ఇతని మృదుడి హత్యలో పాలు పంచుకున్నది అతని తల్లి కావడము నిజంగా దురదృష్టకరము. తల్లి తర్వాత కందుల భిక్షపతి అని ఇంకొక విఆర్ఓగా పనిచేస్తున్న వ్యక్తి ముప్పిరెడ్డిపల్లికి సంబంధించిన వ్యక్తి. ఇతనితోటి గత 15 సంవత్సరాల నుంచి ఆమె సహజీవనం కొనసాగిస్తుంది. తన వివాహేతర సంబంధం చిన్నప్పుడే భర్త చనిపోయిన తర్వాత బాబు ఉన్నప్పుడు తర్వాత ఇతనితో కంటిన్యూ అవుతున్నది. అయితే ఈ సంబంధం గురించి మృతుడు తల్లితోటి డిస్కస్ చేయడము, తర్వాత ఇష్యూస్ గొడవలు అవుతుంటే తమ సంబంధానికి అడ్డొస్తున్నాడు అని చెప్పేసి. రెహానా భర్త చిన్న వయసులోనే చనిపోయాడు. అప్పటికే ఆమెకు కొడుకు అహ్మద్ పాషా ఉన్నాడు. గత 15 ఏళ్లుగా కందుల భిక్షపతితో వివాహేతర సంబంధం సాగిస్తోంది రెహానా. కొడుక్కి 25 ఏళ్లొచ్చాయి. తల్లి వ్యవహారాన్ని అతడు తట్టుకోలేకపోయాడు. ఈ వ్యవహారంలో తల్లి కొడుకుల మధ్య తరచూ గొడవలయ్యేవి. పోరు పడలేక కొడుకును అడ్డు తొలగించుకోవాలనుకుంది రెహానా. ప్రియుడు భిక్షపతితో కలిసి ప్లాన్ చేసింది. గతేడాది నవంబర్లో పీకల దాకా తాగి ఉన్న అహ్మద్ పాషాను హల్దీవాగు వద్దకు తీసుకువెళ్లి మెడకు నైలాన్ తాడుతో ఉరి బిగించి చంపేశారు. మృతదేహాన్ని వాగులో పడేశారు.